ఇట్లా క్లీన్ షేవ్ చేస్తే మొత్తం ఫైబర్స్ ఇట్లా బయటికి కనబడతాయి. వెల్కమ్ టు డే 15 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. డే 14 మింగ ఏంట్రా అంటే మనం డే 14 రెస్ట్ తీసుకున్నాం, హెల్త్ బాగాలేదు కాబట్టి. ఇప్పుడు ఆల్ గుడ్ అనమాట. పొద్దునే తెలిసిందే కదా, వెయిట్ చూసేసుకొని కాఫీ అయితే తాగేసాం. ఆ తర్వాత కొన్ని పనులుంటే బయటికి వెళ్ళేసి వచ్చేసాం. వచ్చాక పిచ్చి ఆకలి అవుతుండే. డైరెక్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ మధ్యాహ్నమే చేసేసా కాబట్టి కొంచెం ఏమైనా టేస్ట్గా వేసుకుందాం అని చెప్పేసి చీజ్ శాండ్విచ్ చేసుకున్నా ఎగ్ వైట్స్తోని. వాటితో పాటు క్యాప్సికమ్ టమాటోస్ కూడా పెట్టుకున్నా సలాడ్ లాగా. అది అవ్వగానే సాయంత్రం మనం జిమ్కి వెళ్ళినాం. అయితే ఈరోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్ తెలిసిందే కదా, కానీ డిఫరెంట్గా ఈరోజు మనం స్టార్టింగ్ ఎక్సర్సైజ్ స్మిత్ మెషిన్ ఇంక్లైన్తో చేసినాం. వాటితో యథావిధిగా 2 ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేసిన. లాస్ట్కి వచ్చేసి మనం చాలా రోజుల తర్వాత డిప్స్ ఎక్సర్సైజ్ అయితే చేసినాం. 1 year గ్యాప్ వచ్చింది. మేబీ 7-8 వస్తాయి అనుకున్నాం, కానీ 12 reps వచ్చినాయి, విచ్ వాస్ గుడ్. ఈరోజు వర్కౌట్లో మనం చాలా రోజుల తర్వాత ప్రాపర్ పోజింగ్ అయితే చేసినాము. పోజింగ్ అప్పట్లో బాగా